నమస్తే అండి, ఎలా ఉన్నారు? నేను ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నాను. ముందుగా ఉల్లిపాయలు కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు అవి మిక్సీ పట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇది కొంచెం అంటే కచ్చాపచ్చగా పట్టుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. ఇప్పుడు ఈ పేస్టు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కళాయి పెట్టుకుని కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ పోస్తున్నాను. అందులో ఉడికించిన గుడ్లని వేయిస్తున్నాను. అది కొంచెం బాగా వేగిన తర్వాత వాటిని వేయించి పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఇక గుడ్లు తీసి పక్కన పెట్టేసుకుంటున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఈ ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది వేసి వేయించుకోవాలి. అది కొంచెం బాగా వేగిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అంటే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా మసాలా పేస్టు, నెక్స్ట్ 1/2 టీ స్పూను పసుపు కూడా వేయాలి. తర్వాత 1 స్పూన్ కారం, అంటే మీకు ఎంత తినగలరో అంత. కొంతమంది స్పూన్నర కూడా వేసుకుంటారు కదా, అయితే 1 స్పూనే వేసాను. స్పూన్ కారం వేసి కొంతసేపు కలపాలి. దీన్ని కలిపి కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ వేయించుకున్న గుడ్లు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని అవి కొంచెం అందులో మళ్ళీ కొద్దిగా సాల్ట్ కూడా వేయాలి, అంటే మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కొంతసేపు బాగా ఉడకనిచ్చి అప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకా అయిపోయిందండి. కర్రీ రెడీ అయిపోయింది. ఎగ్ మసాలా కర్రీ రెడీ. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి.